పల్లె ప్రస్థానం ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అరుదైన మహిళ, అరుదైన గాయని, అరుదైన వ్యక్తిత్వం గల స్త్రీవాది పగిడిమర్రి మల్లేశ్వరి గారిని ఇంటర్వ్యూ చేయాలని పల్లె ప్రస్థానం కెమెరా పట్టుకొని చాలా రోజులు తిరిగినాం కానీ ఎక్కడ దొరకలేదు. ఆమె ఇవాళ దొరికింది. ఆమెను ఇంటర్వ్యూ చేసి ఆ అంతరంగం, ఆ పాటల నేపథ్యం, ఆ కుటుంబ నేపథ్యం, ఆ కష్టాలు, సుఖాలు, బాధలు, మహిళావాదిగా ఆమెకున్న నెక్స్ట్ స్టెప్స్ ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మల్లేశ్వరి, ఈ పాటల నేపథ్యం, పాటల వైపు రావడం ఎందుకు? మీది మధ్యతరగతి కుటుంబం, నాకు తెలుసు. మధ్యతరగతి కుటుంబంలో ఏదన్నా నెలనాడి ఇన్కమ్ వచ్చే ఉద్యోగం ఏదైనా సంపాదించుకోవాలి. ఆడపిల్ల అంటే ఈ పాటలు, పద్యాలు, ఈ ఆటలు వద్దనే ఒక పరిస్థితి ఉంటుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న కుటుంబాలలో. అట్లా కాకుండా నువ్వు ఈ సింగర్గా కావడానికి, పాటలు పాడతాను బయటికి రావడానికి కొంచెం చైతన్యపూరితమైన అవగాహన నీ దగ్గర ఉంటుంది, నేను గమనించినంత వరకు. ఏంటో దాని నేపథ్యం? మామూలుగా అయితే ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు పాడేది, వాళ్ళు పాడుకునే పాటలు పాడేది, అట్లా వచ్చిందేమో మాకు ఆ జీన్స్. తర్వాత ఏంటంటే నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు పులిజాల గిరిధరరావు సార్ అని తెలుగు సార్, అప్పుడు బాగా జన్మభూమి ప్రోగ్రామ్ నడుస్తుంది. అప్పుడు కాంపిటీషన్, ఫస్ట్ కాంపిటీషన్ అదే నాకు. జన్మభూమి మీద పాట పాడాలి అంటే నాకు ఏ పాటలు రావు. ఆ భలే మంచి రోజు పాట ఉంది కదా, దాన్ని భలే జన్మభూమి అని రాసుకున్నాను. ఆ పాట పాడితే ఇక్కడ సెలెక్ట్ చేసినాను మండల స్థాయిలో. ఆ తర్వాత జిల్లా స్థాయికి తీసుకెళ్ళారు. అక్కడ పాడిన పాట ఏమో తిండి ఉంది, కండ ఉంది, కొండలాంటి గుండె ఉంది, నీడనిచ్చు అండ ఉంది, నీకు లేనిదేముంది, నీ స్వేదం గోదావరి వేగంలా కదిలినప్పుడు, నీ త్యాగం కృష్ణవేణి వేణుగానమైనప్పుడు, మాటలతో ఎందుకురా చెల్లెలా, ఇక చేతలతో ముందుకురా తమ్ముడా, బొట్టు బొట్టు తేనె తెచ్చి తేనె పట్టు చేసినట్టి తేనెటీగ బ్రతుకుతోంది ఈ లోకం కోసం, పుట్టిన తన పురుగు జన్మ పట్టుదారమే చేసి ఆహుతి అవుతున్నది పట్టు పురుగు మన కోసం, పరమార్థం తెలుసుకో తమ్ముడా, బ్రతుకు చరితార్థం మార్చుకో చెల్లెలా, నా చెల్లెలా. ఈ పాటకు పల్లవి శ్రమదానం, ఈ పాటకు చరణం సహకారం, మన జాతికి నేడే కళ్యాణం, ఇంటింటికి పిలుపులా పేరంటం. మల్లేశ్వరి, మీ కుటుంబ నేపథ్యం, మీ విద్యాభ్యాసం, వాటి గురించి చెప్తాను. మాది మునుగోడు మండలం పులిపల్లి గ్రామం అన్నయ్య. నేను 1 నుంచి 5 వరకు అక్కడే చదువుకున్నా. తర్వాత 6 నుంచి 10 వరకు దోమలపల్లి హై స్కూల్, నల్గొండ మండలం. తర్వాత ఇంటర్ వచ్చేసి గర్ల్స్ కాలేజ్, డిగ్రీ శ్రీచైతన్య డిగ్రీ కాలేజ్, పీజీ కాకతీయ, ఇప్పుడు ఉద్యోగం నాంపల్లి. అమ్మ నాన్న నుంచి ఉన్న సపోర్ట్ ఏందిరా? నువ్వు పాటలు పాడుతున్నా, చదువుకుంటున్నా? ఇంకా మేమున్న మా పేదరిక స్థితి చూస్తే నాన్న మెకానిక్, సైకిల్ మెకానిక్ చేసేది, అమ్మ బట్టలు పిండేది, ఇస్త్రీ చేసేది. అమ్మకి చేదోడు వాదోడుగా ఉండేది, నాన్నకి మెకానిక్ చేసేది. దాంతోపాటు మిషన్ నేర్చుకున్నాం, మిషన్ కొట్టుకుంటూ మెకానిక్ చేసుకుంటూ అమ్మకి సహాయం చేసుకుంటూ. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు సహాయం చేసినంతసేపు ఎట్లాంటి ఆటంకం ఉండదు కాబట్టి పాడుకోవడానికి అవకాశం ఇచ్చేది. నేను రికార్డింగ్స్కి వెళ్తే కూడా నాన్న తోడొచ్చేది. మీకు తెలుసుగా శ్రీనన్నయ్య వాళ్ళతో పాటు నాన్నకి ఎట్లాంటి ఫీలింగ్ అంటే చదువుకున్న పిల్లలు తన తల్లిదండ్రులు పని మనుషులు అని చెప్తారని ఒక అపోహ ఉండేది. తల్లిదండ్రులు చూడగానే వీళ్ళు మా పని మనుషులు, ఇంట్లో పని చేస్తారు, వీళ్ళు ఒక స్థాయికి వచ్చినాకనే అపోహ ఉంది ఆయనకి. దాని ఉద్దేశం ఏం చేస్తే ఎక్కడ సన్మానాలు అట్లాంటి చిన్నప్పుడు సన్మానాలు చేయించుకునేది, ఇప్పుడు నేను చేయించుకోను. వాటికి వెళ్ళేటప్పుడు నాన్న తీసుకొని వెళ్ళేది. అక్కడ ఆయన గౌరవం దక్కేది కాబట్టి నాకు సపోర్ట్ గానే ఉండేది. నేను విన్నప్పుడు గానం, భక్తి మకరం 2 క్యాసెట్లు వచ్చినాయి. 2001 2 నాకు కరెక్ట్ గుర్తులేదు. 2001. దాంట్లో ఇప్పుడు నేను ఇందాక వినిపించిన ఒక పాట ఉండే, చందమామ కన్నా చక్కని రూపుడే. ఆ పాట ఒక్కసారి పల్లవి పాడుతుంది. అది నాంపల్లి శ్రీనన్న రాశారు. ఇక నాకు ఫస్ట్ స్టార్టింగ్ పాట అదే. చందమామ కన్నా చక్కని రూపోడి
మనసున్నా సింగం లాంటోడే చందామామ కన్నా చక్కని రూపోడే వెన్నంటి మనసున్నా సింగం లాంటోడే ముద్దుగా నా వంక చూసాడే మురిపంగా ముచ్చటలాడాడే ముద్దుగా నా వంక చూసాడే మురిపంగా ముచ్చటలాడాడే చిలిపి చేతలు చేసాడే నా మనసును దోచాడే నా మనసును దోచాడే నా మనసును దోచాడే. మల్లీశ్వరి, నీకు నచ్చిన పాటలు, సామాజిక గీతాలు కానీ సినిమా పాటలు కానీ కొద్దిగా మెసేజ్ ఓరియంటెడ్గా ఉన్న పాటలు? చాలా ఉన్నాయండి అట్లా. ఒక పాట అన్నా, ఉయ్యాల ఉయ్యాలే కోల్ ఉయ్యాల చంపాలే కోల్ ఓ అక్కని బ్రతుకు కోల్ కన్నీటి ఉయ్యాలే కోల్ ఓ చెల్లి నీ బ్రతుకు కోల్ నూరేళ్ళ ఉయ్యాలే కోల్ ఊగమంటే ఊగాల ఆగమంటే ఆగాల ఊగమంటే ఊగాల ఆగమంటే ఆగాల ఊగీసలాటల్లో బతుకంత గడపాల ఊగీసలాటల్లో బతుకంత గడపాల సచ్చేదాకా నీ ఉయ్యాల సాగి మిసాల పోతుల్ల నూరేళ్ళు సాగాల ఉయ్యాల ఉయ్యాలే కోల్ ఉయ్యాల చంపాలే కోల్ ఓ అక్క నీ బ్రతుకు కోల్ నూరేళ్ళ ఉయ్యాలే కోల్. మంచి సాహిత్యం. రచయిత పేరు తెలియదు ఇంకమ్మా. వెన్ను పూస నుండి పొత్తి కడుపు దాకా ప్రాణం వెళ్ళిపోయి నొప్పిని తీస్తూ యముడితో పోరాడి నీకు జన్మనిస్తూ అలసిపోయి నేను సొమ్మసిల్లినా ఇది నేను చేసిన నేరమా నీ కంటికి ఇది పాపమా ఆడదాని బంటు అడుగడుగునా నన్ను అవమానించుట న్యాయమా ఆడదాని బంటు అడుగడుగునా నన్ను అవమానించుట న్యాయమా అమ్మగా నీకు జన్మను ఇచ్చిన అమృతవల్లినిరా కమ్మనైనా జోలపాడి నిన్ను లాలించే తల్లినిరా కమ్మనైనా జోలపాడి నిన్ను లాలించే తల్లినిరా. ఈ రచయిత ఏదమ్మా? బా మంచి పాటలు రా. రచయితల పేర్లు వేస్తే వాళ్ళకి తెలుసుకోమ్మా. నెక్స్ట్ ఇంకా సినిమా గీతాలు, సినిమా పాటలు, జిక్కివి కానీ లీలవి కానీ, ఎందుకంటే వాళ్ళకి రిలేటెడ్గా ఉంటుంది వాయిస్. అంత బాగా పాడలేదు కానీ సాధన చేస్తున్నప్పుడు కొంత ఆసక్తి వల్ల నేర్చుకున్న పాటలు నేను కొన్ని అంత బాగా నేర్చుకోలేదు. మామూలుగా పాడతాను. గారి పాట అంటే సుశీలవి కానీ గారు అయితే ఓహో బంగారు చిలుక ఆహా ఎందుకు ఎలుక ఓహో బంగారు చిలుక ఆహా ఎందుకు ఎలుక ఇలా చూడవు మాట్లాడవు మో మాటమా ఓహో బంగారు చిలుక చెరువు మీదకైతే చెడేదెవ్వరు పలహారం మాని బాధపడేదెవ్వరు చెరువు మీదకైతే చెడేదెవ్వరు పలహారం మాని బాధపడేదెవ్వరు చిరునవ్వు నవ్వితే రతనాలు రాలునా ఒక మాటకు వరహాలు ఒలికిపోవునా వరాలు ఒలికిపోవునా ఓహో బంగారు చిలుక ఆహా ఎందుకు ఎలుక. సూపర్ సూపర్ సూపర్. వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా ప్రాణ పదముగా పెంచుకుంటిమి నిన్ను
వెలుగు నీకు పోయి రావే మరదలా. వాణిజ్యరామ్ గారి పాట అంటే ఇంకోటి పాటలు చూడమ్మా, గోదావరి గట్టుందనే పాట రాసినది. అవునండి, ముక్త పదగ్రస్తం సాహిత్య ప్రక్రియలో రాసిన పాట. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మల పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది ఓయ్. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మల పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది ఓయ్. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసినే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. రీ గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేది, రాసలీలల రాగబంధమే రాజు రానిదే లేది. ఎదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలినే రాధ గుండెలో. ఎదు కుమారుడే లేని వేళలో వెతలు రగిలినే రాధ గుండెలో. పాపం రాధా యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసినే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా. సూపర్. సిరివెన్నెలైన నేలకొచ్చు రాగం, మధువేను వాయ నీలి నింగి మేఘం. నిదురించని కవిగీతిగా వసివాడని వనమాలిక. తొలిపాట మల్లి తీగ చాటు పూజక, సిరివెన్నెలైన నేలకొచ్చు రాగం, మధువేను వాయ నీలి నింగి మేఘం. పల్లె ప్రస్థానం ప్రేక్షకులందరికీ మరొక్కసారి నమస్కారం. పల్లె ప్రస్థానం ఛానల్లో కవులు, కళాకారులు, రచయితలు, గాయకులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న, పల్లె ప్రాంతాల్లో ఉన్న కవులు, రచయితలందరినీ, గాయకులందరినీ మేము నిరంతరం మీకు పరిచయం చేయడానికి, వాళ్ళల్లో ఉన్న కొత్త సాహిత్యాన్ని, కొత్త గొంతుకలు వినిపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మా పల్లె ప్రస్థానం ఛానల్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ, అట్లనే మా పల్లె ప్రస్థానం ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.